నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ ఆరోగ్య రహస్యం. కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతను ఇప్పుడు దిగులుగా ఉండేవాడు. కుబేరుడికి పొరుగు ఊరిలో చరకుడు అనే మిత్రుడు ఉండేవాడు. అతను ఒకసారి ఏదో పని మీద కుబేరుడి ఊరికి వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతడు తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘన వైద్యుడు కాకపోయినా గృహ వైద్యం తెలిసినవాడు. అతను కుబేరుడి గురించి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషము లేదని తెలుసుకున్నాడు. చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని పలహారం చేస్తాడు. తర్వాత కాసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యన పళ్ళరసం తీసుకుంటాడు. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు. భోంచేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగులకు మీద ఆజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలని చెప్పి చరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది. అది మందులకు లొంగేది కాదు. పళ్ళరసం నోటికి బాగుండదు, భోజనం హితవుగా ఉండదు. నా జీవితం ఇలా గడిచిపోవలసిందే కదా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు. చరకుడు నవ్వి, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరు వచ్చి ఉండు, నీ ఆరోగ్యం బాగుపడుతుందని నాకు గట్టి నమ్మకం అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడు ఊరు వెళ్ళాడు. కుబేరుడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఉత్సాహాన్ని కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్టుగా ఉంది. నీలో ముందు లేని ఉత్సాహం కనబడుతున్నది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెప్తే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని ఎవరైతే వాడతారో వాళ్లే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయం అవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు బయలుదేరి వెళ్ళివద్దామా అన్నాడు. సాయంకాలానికల్లా మనం తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేము, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాటల వెంబడ నడుస్తూ వెళ్లారు. చరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు. నా వయసు వాడివి కదా, నాతో పాటు నడవలేకపోవటమేమిటి అన్నాడు చరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుదును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాము, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు. ఈ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడు వెంట నడిచాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేతితో పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతుల పట్టి లాగితే వేరుతో సహా ఊడి వచ్చింది. దాని సమీపంలో ఉన్న కొలంలో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరం అంతా తలచుకునేసరికి కుబేరుడికి గుండెలో రాయపడినట్టు అయింది. పైగా అతనికి ఆకలిగా ఉన్నది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది, అడుగు తీసి అడుగు వేయలేను, తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణి. ఇప్పుడైనా మించిపోయినది ఏమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉన్నది, అక్కడ తినడానికి ఏమైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. ఆయన గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకలాడుతున్నదేమో, తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్రలు ఇచ్చేసరికి సాయంకాలం కావస్తున్నది. ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో కూడా చాలా సుఖంగా ఉన్నది అని చరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మర్నాడు చరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరొక మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం.
ముందే ఈ మాట చెప్తే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే గాని తినకు. శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతని వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం. రెండవ కథ స్నేహధర్మం. భూపతికి బోలెడంత పొలము, లంకంత ఇల్లు ఉన్నాయి. అతనికి ఏకైక పుత్రుడు గజపతి. ఒకసారి తండ్రి కొడుకులు ఇద్దరు రాజధానులు జరిగే ఉత్సవాలు చూడబోయారు. 2 రోజుల పాటు నగర వైభవాన్ని, ఉత్సవాల సంరంభాన్ని చూసి 3వ రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి నగరంలో అలాంటి భవంతి మరొకటి లేదు అని అనుకున్నారు. అది ఎవరిది అని దారైపోయేవాడిని అడిగితే అది మాణిక్యవర్మ అనే ధనవంతుడిది ఇల్లు అని తెలిసింది. నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాదు కదా అని భూపతి పైకే కొనిగాడు. ఆ మాట గజపతికి వినపడింది. ఎవరు నీతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ అని అతను తండ్రిని అడిగాడు. దానికి భూపతి ఇలా చెప్పాడు. చిన్నతనంలో భూపతి బొత్తిగా దిక్కులేనివాడు. ఎవరికి పడితే వారికి చిల్లర పనులు చేసి పెట్టి వాళ్ళిచ్చే డబ్బులతో పొట్టపోసుకునేవాడు. మాణిక్యవర్మ భూపతికి మంచి స్నేహితుడు. ఊరి చివర పాడుపడని భవనం ఒకటి ఉండేది. అది ఒక జమీందారుది. పిడుగుపడి కూలిపోయింది. జమీందారు కుటుంబం అందరూ చచ్చిపోయారు. ఒక్క జమీందారు తండ్రి మాత్రం బ్రతికాడు. అతను ఆ సమయానికి ఊళ్ళో లేడు. తిరిగి వచ్చి జరిగింది చూడగానే అతనికి మతిపోయింది. ఆ వృద్ధుడు తర్వాత కొంతకాలం బ్రతికాడు. ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి కుర్రవాళ్లతో మీకు బంగారం కావాలరా అని గట్టిగా కేకలు పెట్టేవాళ్ళు. అతన్ని చూసి కుర్రవాళ్ళు భయపడేవాళ్ళు. ఒక్కొక్కసారి దూరం నుంచి అతని మీద రాళ్లు వేసేవాళ్ళు, పిచ్చివాడేమో అనుకుని. భూపతి, మాణిక్యవర్మ మాత్రం ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ముసలివాడితో కబుర్లు చెప్పేవాళ్ళు. ఒక రోజున వాళ్ళు వెళ్ళేసరికి ముసలివాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇద్దరు ఇంత నీరు తెచ్చి అతని గొంతులో పోశారు. ముసలివాడు గుటకలు వేసి, పిల్లలు, పెరట్లో వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది, తవ్వి తీసుకోండి అని ప్రాణాలు వదిలాడు. కొద్ది రోజులు గడవనిచ్చి భూపతి, మాణిక్యవర్మ చెట్టు మొదట్లో కాస్తగా తవ్వసాగారు. 10 రోజులు తవ్వాక పాతకాలం బిందె ఒకటి కనపడింది. దాని నిండా బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని స్నేహితులిద్దరూ సమంగా పంచుకున్నారు. తన వంతు బంగారంతో మాణిక్యవర్మ నగరంలో వ్యాపారం నిశ్చయించాడు. భూపతి పల్లె ప్రాంతానికి పోయి భూములు కొని భూస్వామిగా బతకాలని నిశ్చయించాడు. స్నేహితులిద్దరూ అలా విడిపోయి మళ్ళీ కలుసుకోలేదు. తాము చూసిన ఇల్లు మాణిక్యవర్మదేనని త్వరగానే తెలిసిపోయింది. మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి నౌకరును పంపి లోపలికి పిలిపించాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లంతా తిరిగి చూసి అమిత ఆశ్చర్యపడ్డారు. గజపతికి ఆ ఇంటి వైభవం చూసినాక తండ్రి మీద చాలా కోపం వచ్చింది. నాన్న, నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు. నువ్వు కూడా వ్యాపారం చేసుకుంటే మనం కూడా ఇంత హాయిగానో ఉందము. మన జీవితం తలుచుకుంటే రోత పుడుతున్నది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు భూపతి చాలా బాధపడ్డాడు. మాణిక్యవర్మ అతన్ని చూసి అలా ఉన్నావేం అని అడిగితే భూపతి తన కొడుకు అన్న మాట చెప్పాడు. తెలియనితనం, నువ్వేమీ బాధపడకు అని మాణిక్యవర్మ భూపతి భోజనం పెట్టించి విశ్రాంతి సదుపాయం చేశాడు. కొద్దిసేపటి గజపతి ఎర్రబడిన కళ్ళతో చెరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వచ్చాడు. మాణిక్యవర్మ అతన్ని కూడా భోజనానికి కూర్చోపెట్టి అలా ఉన్నావేమి అని అడిగాడు. మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు. మీతో పాటు ఆయన కూడా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేం కూడా మీలాగే హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు గజపతి. మాణిక్యవర్మ నవ్వి, అలా ఎన్నటికీ అనుకోకు. మీ నాన్న చేసిన నిర్ణయం ముందు చూపుతో కూడింది. వ్యాపారం అంటే జూదం. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను. కానీ అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని ఓడ వ్యాపారం సాగించాడు. నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయింది. నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు. అగ్ని ప్రమాదంలో కలపంతా కాలి బూడిదైపోయింది. నేను చేసిన వ్యాపారం నాకు బాగా కలిసి వచ్చింది. వ్యాపారం అనేది వ్యవసాయం లాంటిది కాదు. వ్యాపారానికి స్వయం కృషి చాలా అవసరం. అంతకన్నా అదృష్టం మరింత ముఖ్యం. ఈవేళ కుబేరుడుగా ఉన్నవాడు రేపు వికారి కావచ్చు. వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు. నీకు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు అంటే అది మీ నాన్న చలవే అన్నాడు. గజపతికి కనువిప్పు కలిగింది. అతను తన అజ్ఞానానికి ఎంతగానో సిగ్గుపడ్డాడు.
మర్నాడు భూపతి మాణిక్యవర్మతో, "నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావట కదా, ఎవరా అన్నయ్య? నేను ఎన్నోటి ఎరగనే" అన్నాడు. "నీ పట్ల ఉన్న స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టుకథ అల్లి చెప్పాను. మీ వాడి మనసు మారినట్టే ఉంది" అన్నాడు మాణిక్యవర్మ. కథ సమాప్తం. మూడవ కథ దరిద్రుడి వాక్కు. ఇది బేతాళ కథ. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, మహత్తరసికులు సాధించడానికి నువ్వు ఇలా శ్రమపడుతున్న పక్షంలో అలాంటి శక్తులు తపస్సు ద్వారాను యోగం ద్వారాను మాత్రమే వస్తాయని భయపడకు. అవి అతి సామాన్యమైన పేదవాడిలో కూడా ఉండవచ్చు. అందుకు నిదర్శనంగా ఒక లక్షాధికారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక దరిద్రుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక దరిద్రుడు ఉండేవాడు. వాడికి నా అన్నవారు ఎవ్వరూ లేరు. వాడు రోజు ఆ ఊరి చెరువులో స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయంలో చేరేవాడు. శివాలయానికి వచ్చే భక్తులు రోజు వాడి ముందు కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, చిల్లర డబ్బులు వేసేవాళ్ళు. వాడు దొరికిన రోజున తిని దొరకనప్పుడు పస్తూ ఉండేవాడు తప్ప ఎవరినీ ఎన్నడూ యాచించేవాడు కాదు. ఒకరోజు ఒక లక్షాధికారి తన భార్యతో సహా శివుడికి అర్చన చేయించడానికి వచ్చాడు. వారికి సంతానం లేదు. లక్షాధికారి దరిద్రుడి ముందు ఒక అరటిపండు వేశాడు. దరిద్రుడు దాన్ని తీసుకుని ఏదో ఆలోచించి లక్షాధికారికి ఆ పండును తిరిగి ఇస్తూ, "దీన్ని నీ భార్యను తినమను. ఏడాది లోపల ఆమె కొడుకును కంటుంది" అన్నాడు. సంతానం విషయంలో ఎవరి ఆశీర్వచనమైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఆ లక్షాధికారి ఆ అరటిపండును తన భార్యకి ఇచ్చి తినమన్నాడు. ఆమె తిన్నది. ఆమె సంవత్సరం తిరిగేలోపుగా కొడుకును కన్నది. అదంతా ఆ దరిద్రుడి మహిమగా భావించి లక్షాధికారి శివాలయానికి వచ్చి దరిద్రుడిని కలిశాడు. "పిల్లవాడు ఏడుస్తున్నాడా?" అని అడిగాడు దరిద్రుడు. లక్షాధికారి ఆ దరిద్రుని పొగిడి, "మీ మహిమ వల్ల నాకు పుత్రప్రాప్తి కలిగింది. నాకు శక్తి ఉన్నంతలో మీరు ఏది కోరినా ఇస్తాను, కోరుకోండి" అన్నాడు. "నాకేమీ వద్దు. నువ్వు అక్రమంగా లోకుల సొత్తు స్వాధీనం చేసుకుని వాళ్లను దరిద్రులను చేసి దొంగ వ్యాపారము, దారుణమైన వడ్డీలు, అబద్ధపు పత్రాల సృష్టి మొదలైన ఘోరాలు చేశావు. అలాంటి వ్యాపారాలు మానుకో. నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. లేకపోతే నీ కర్మ" అన్నాడు దరిద్రుడు. లక్షాధికారికి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. లోగడ అతను అక్రమంగా స్వాధీనపరచుకున్న ఆస్తులు ఎవరికి వారికి ఇచ్చేశాడు. అధిక వడ్డీలు పుచ్చుకున్న వారికి డబ్బు తిరిగి ఇచ్చి దొంగ వ్యాపారాలు కట్టిపెట్టి న్యాయంగా వ్యాపారం చేస్తూ తేలికపడ్డ మనసుతో జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, దరిద్రుడి బాకుకు అలాంటి మహిమ ఎలా వచ్చింది? అతను తన కాలమంతా శివాలయంలో ఉంటూ దేవుడి ప్రసాదం మీద బతుకుతూ ఉండటం వలన. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "దరిద్రుడిలో మహిమ ఉన్నది అనుకునేటందుకు ఆధారం లేదు. వాడు అన్న మాటలన్నీ నిజమైతే ఆ ఊరి వాళ్ళు వాడిని ఎప్పుడో అందలం ఎక్కించి ఉందరు. అయితే నిస్వార్థంగా ఉండి జీవించేవాడి మాటలు ఒక్కొక్కసారి నిజమవుతాయి. లక్షాధికారికి కొడుకు పుట్టడం అలాంటిది. అయితే లక్షాధికారి ఆ దరిద్రుడిలో మహిమ ఉన్నదని ఎందుకు అనుకున్నాడంటే, ఎన్నో వేల దంపతులు ఎన్ని నోములు నోచినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతోమంది దేవుళ్లకు మొక్కినా పిల్లలను కనలేక ఆఖరికి ఏ సాధువు ఇచ్చిన పండు తిని పిల్లలను కంటారు. ఆ సాధువులు నిజంగా మహిమ గలవాళ్లే. ఆ లెక్క ప్రకారం ఈ దరిద్రుడికి కూడా మహిమ ఉండి ఉండాలని లక్షాధికారి అనుకున్నాడు. అతని నమ్మకం అందాక వచ్చినాక లేక పుట్టిన పిల్లవాడి క్షేమం కోసం విధిగా తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోక తప్పలేదు" అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. నాలుగవ కథ మేకుల గుర్తులు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదని దయచేసి వచ్చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. మేకుల గుర్తులు. ఒక ఊళ్ళో రాజు అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడు అన్ని పాడు పనులు చేస్తూ ఉండేవాడు. వాడిని తండ్రి తిట్టి కొట్టి మార్చలేకపోయాడు. వాడి మీద ఫిర్యాదు వచ్చినప్పుడల్లా పూజా మందిరం తలుపులో ఒక మేకు కొడుతూ వచ్చాడాయన. కొంతకాలానికి తలుపంతా మేకులతో నిండిపోయింది. అకస్మాత్తుగా రాజులో పరివర్తన వచ్చింది.
వాడు చెడ్డ పనులు చేయడం మానేయడమే కాక అందరికీ సహాయం చేస్తూ మంచి పనులు చేయసాగాడు. వాడు ఒక్కొక్క మంచి పని చేసినప్పుడల్లా తండ్రి తలుపు నుంచి ఒక్కొక్క మేకును లాగేసాగాడు. సంవత్సరం లోపల మేకులన్నీ తలుపు నుంచి వచ్చేశాయి. చివరి మేకు తలుపు నుంచి లాగేసిన రోజున వాడు ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి, నాన్న, మేకులు అయితే తీసేశావు, కానీ వాటి గుర్తులు తలుపు మీద శాశ్వతంగా ఉండిపోయాయి కదా అన్నాడు. అవును నాయన, చెడ్డ పనులు మానినా వాటి వాసన వదలదు, అందుకే చెడ్డ పనులు అనేవి చేయకుండానే ఉండాలి అన్నాడు తండ్రి. కథ సమాప్తం.